హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తిరుప్ స్టూడియోస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు కల్కి. ప్రభాస్ కెరియర్లోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం. ప్రభాస్ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం. మరి ఆ సినిమా విశేషాలేంటో తెలుసుకుందామా? हाय रिकॉर्ड चेक कर लो. मैं आज तक एक फाइट नहीं आ रहा. इस दुनिया में बस एक ही साइड होती है, खुद की साइड. కల్కి 2898 AD. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానే, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శోభన మహానటులతో ప్రారంభమైన ఈ చిత్రం కల్కి. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ పూర్తి స్థాయిలో పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తున్నాడు. అందుకు తగినట్లుగానే ఆయన ఎంచుకునే కథలు కూడా ఉంటున్నాయి. ఇక మహానటి వంటి జాతీయ స్థాయి చిత్రాన్ని తీసినటువంటి దర్శకుడు నాగాశ్విన్, వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన చిత్రమే కల్కి. ఓ పాన్ ఇండియా వరల్డ్ సబ్జెక్ట్ని ఎంచుకొని పురాణాలను ముడిపెడుతూ కల్కి 2898 AD ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్, 4 ఏళ్ల నిర్మాణం, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్రతారాగణం, వీళ్ళందరితో జాతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా? చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, కురుక్షేత్రం తర్వాత 6000 ఏళ్ల క్రితం మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం ఆస్కిన్. కాశీలో బౌంటీ ఫైటర్ అయిన భైరవ యూనిట్స్ని సంపాదించి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. సుప్రీం ఆస్కిన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కే కోసం కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకొని వెళ్తూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్ కే కోసం గర్భవతులను చేసి వారి నుంచి సీరం సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతూ ఉంటారు. అలా సుమతి కాంప్లెక్స్లో చిక్కుకుపోయి గర్భం దాల్స్తుంది. మరోవైపు రేపటి కోసం అంటూ శంభాల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వత్థామకి భైరవకి సంబంధం ఏమిటి? సుప్రీం ఆస్కిన్ ప్రాజెక్ట్ కే లక్ష్యం ఏమిటి అన్నది తెలియాలంటే ఖచ్చితంగా మనం సినిమా చూడాల్సిందే. అబద్ధం, నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ఒక మాటలో చెప్పాలంటే సినిమా ఎలా ఉందంటే, హాలీవుడ్ చిత్రాలు చూస్తున్నప్పుడు మనం ఇలాంటి సినిమాలు తీయలేమా, ఇలా ప్రపంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మన కథలు చెప్పలేమా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాలను విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించాడు దర్శకుడు నాగా అశ్విన్. కళ్ళు చెదిరే విజువల్స్, లీనం చేసే కథ, బలమైన పాత్రతో మనం రేపటి కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ వాటిని మన పురాణాల్లో మెలవింపు చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. కథా ప్రపంచాన్ని, పాత్రల్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళ్తుంది సినిమా. ప్రభాస్ కూడా ఆలస్యంగానే తెరపైకి వస్తాడు. నీటి జాడ లేని భవిష్యత్తు కాశీనగరం, ఆక్సిజన్ కోసం, ఆహారం కోసం తల్లడిల్లే ప్రజలు, కాంప్లెక్స్ దురాఘాతాలు కథలో లీనం చేస్తాయి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక అడుగడుగున హీరోలు ఎలివేషన్ సన్నివేశాలు చూపిస్తూ సగం సినిమాని నడిపిస్తుంటాడు దర్శకుడు. కానీ నాగాశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సన్నివేశాలను మలచడం విశేషం. కథలోని 3 ప్రపంచాలు వేటికవే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరును కట్టిపడేస్తుంది. ప్రథమార్థం అక్కడక్కడ సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే సన్నివేశాలు మొదలైనప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు సైతం ఇష్టపడేలా ప్రభాస్ పాత్ర కామిక్ టచ్తో సాగుతుంది. ప్రభాస్ చేసే తొలి ఫైట్, కాంప్లెక్స్లో దిశా పటానీతో కలిసి చేసే సందడి,
విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ప్రథమార్థానికి హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్లోనూ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు, సుమతి పాత్రలో ముడిపడిన కథ కీలకం. పతాక సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి నిలబెట్టాయి. భారతీయ పురాణాల్లో సూపర్ హీరోలు ఎలా ఉంటారో మచ్చుకు కొంచెం చాటేలా ఉంటాయి ఆ సన్నివేశాలు. రెండో భాగం ప్రభాస్ పాత్రకు సంబంధించి రెండో భాగంలో వచ్చేటటువంటి సన్నివేశాలు చాలా లాజిక్గా అనిపిస్తాయి. దూరంగా ఉన్న ఎన్నికలపై ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. దర్శక, నిర్మాతలు, సాంకేతిక బృందం విజయవంతమైంది. భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించిన సినిమాగా ఇది నిలుస్తుంది. ప్రభాస్ తన కటౌట్కు తగ్గ పాత్రలో ఒదిగిపోయారు. కథా ప్రధానంగా సాగే సినిమా కావడంతో ప్రభాస్తో పాటు ఇతర పాత్రలు బలంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కథంతా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ చుట్టూనే సాగుతున్నట్టు అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ ఇమేజ్, ఆయన నటన ఈ సినిమా బాగా ఉపయోగపడింది. ఈ వయసులోనూ ఆయన పోరాట ఘట్టాలు చేసిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. బాహుబలి ప్రభాస్ కటౌట్ ధీటుగా కనిపించే పాత్రలో మరొకరిని ఊహించలేదని విధంగా అమితాబ్ బచ్చన్ నటించారు. డీ గ్లామర్గానే అయినా దీపికా పదుకోనే బలమైన పాత్రలో కనిపిస్తుంది. దిశా పటాని, సుప్రీం యాస్కిన్గా విలన్ పాత్రలో కమల్ హాసన్ కనిపిస్తాడు. ఆయన గెటప్ భయపెట్టేలా ఉంటుంది. ఇందులో ఆ పాత్ర పరిధి తక్కువే అయినా పరిచయం చేసిన తీరు, మంచితనం ఎలా మారుతుందో చెప్పే కొన్ని సన్నివేశాలు, మాటలు ఆలోచింపజేస్తాయి. రెండో భాగంలో మాత్రం భూకంపమే అని సంకేతాలు ఇచ్చేశారు. మరోవైపు 3 గంటల నిడివి ఉన్న సినిమా అలా సాగిపోతూ ఉండటానికి కారణం అతిథి పాత్రలు. అవి కనిపించిన ప్రతిసారి థియేటర్లో ఓ జోష్ వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన పేర్లు రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్, దుల్కర్ సల్మాన్ తదితర పాత్రలు కథానుసారంగా ప్రవేశపెట్టిన తీరు అలరిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే కల్కి ఒక అద్భుతం. భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమా స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. నాగ్ అశ్విన్ ఒక అద్భుతమైన దర్శకుడిగా నిలిచిపోయాడు.